చిన్నవి కానీ వాటి ఎనర్జీ, టీం వర్క్ అందరినీ ఇన్స్పైర్ చేస్తాయి. అయితే చాలా మందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చీమల్లో యాసిడ్ ఉంటుంది. అవును, చీమల్లో ముఖ్యంగా కొన్ని జాతుల చీమల్లో ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చీమ పొత్తికడుపు భాగంలో ఉండే ఓ విషగ్రంథి నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ ఫార్మిక్ యాసిడ్ చర్మంపై తాకినప్పుడు చికాకు కలిగిస్తుంది. ఫార్మిక్ యాసిడ్ పేరు ఫార్మికా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిన్ లో ఫార్మికా అంటే చీమ అని అర్థం. అసలు చీమలు ఈ యాసిడ్ ను ఉత్పత్తి చేయడం వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, సెల్ఫ్ డిఫెన్స్. చీమలు చిన్న జీవులు కాబట్టి వాటికి శత్రువుల నుంచి ముప్పు ఉంటుంది. అందుకే శత్రువు దాడి చేసినప్పుడు చీమ ఈ ఫార్మిక్ యాసిడ్ ను స్ప్రే చేసి తమను తాము రక్షించుకుంటుంది. అందుకే శత్రువు దాడి చేసినప్పుడు చీమ ఈ ఫార్మిక్ యాసిడ్ ను స్ప్రే చేసి తనను తాను రక్షించుకుంటుంది. సెకండ్ వన్, అటాక్. కొన్ని చీమలు తమ ఆహారం కోసం ఇతర కీటకాలను వేటాడతాయి. ఈ సమయంలో ఫార్మిక్ యాసిడ్ ఆ కీటకాలను చంపేందుకు ఒక ఆయుధంలా పనిచేస్తుంది. థర్డ్ వన్, కమ్యూనికేషన్. చీమలు ఇతర చీమలతో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఈ యాసిడ్ ను ఉపయోగిస్తాయి. ఫార్మిక్ యాసిడ్ వాసన ద్వారా అవి ఆహారం ఉన్న చోటు గురించి లేదా ప్రమాదం గురించి సంకేతాలు పంపుతాయి. చీమలు ఈ యాసిడ్ ను స్ప్రే చేయడానికి ఒక మెథడ్ ఫాలో అవుతాయి. అవి తమ పొత్తి కడుపును కొంచెం వంచి టార్గెట్ వైపు యాసిడ్ ను షూట్ చేస్తాయి. అది దాదాపు ఒక చిన్న వాటర్ గన్ లా పనిచేస్తుంది. ఫార్మిక్ యాసిడ్ ఒక రంగులేని ద్రవం. ఇది సహజంగా చీమల్లోనే కాకుండా కొన్ని మొక్కలు, ఇతర కీటకాల్లో కూడా కనిపిస్తుంది. ఇది ఇతర పదార్థాలతో సులభంగా రియాక్ట్ అవుతుంది. అందుకే చీమ కుట్టినప్పుడు చికాకుగా ఉంటుంది, కానీ పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. అలాగే అన్ని చీమల్లో ఫార్మిక్ యాసిడ్ ఉండదు. కొన్ని జాతులు మాత్రమే ఈ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తాయి. లెదర్, రబ్బర్ తయారీలో, వ్యవసాయంలో నేచురల్ పెస్టిసైడ్ గా తేనెటీగల పెంపకంలో ఫార్మిక్ యాసిడ్ ను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో దీనిని యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ గా ఉపయోగిస్తారు. అంటే చీమల శరీరంలో ఉన్న ఈ చిన్న రసాయనం మన జీవితంలో కూడా ఒక పాత్ర పోషిస్తుంది.